ఈరోజు ఉదయం మీ హృదయం ఆనందంతో నిండాలని కోరుకుంటున్నారా? ప్రియమైన సహోదరి సహోదరమణులారా, ఈ కొత్త ఉదయాన్ని దేవుని ప్రేమతో ప్రారంభిద్దాం. ఈరోజు ఆయన కృపతో మన హృదయాలు నిండిపోవాలని ప్రార్థిద్దాం. ఈరోజుకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగం కీర్తనలు 90:14. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదుము. ప్రియులారా, మన ఆనందం పరిస్థితుల వల్ల కాదు, దేవుని కృప వల్లే. ఈ ఉదయం దేవుని ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోండి. ఆయన కృప మీ రోజును మార్చగలదు. ప్రియులారా, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నను మనము ఉదయాన్నే లెగిచి దేవుని ప్రార్థించుకొని దేవుని యందు సమయాన్ని ఇచ్చి ఈరోజు మమ్మల్ని దీవించమని మనకు వచ్చిన ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ రోజంతయు మనకు దేవుని కృప తోడుగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్యము దీవించులాగున ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయానికి ధన్యవాదాలు దేవా. నీ కృపతో మా హృదయాలను నింపుము. ఈరోజు మేము సంతోషములుగా ఉండేలాగా చేయము. ఏ పరిస్థితిలోనైనా నీ ఆనందాన్ని అనుభవించనివ్వు. మా పనుల్లోనూ మా మాటల్లోనూ నీ కృప కనపడనిమ్ము. ఈరోజు మరి చూడలేక ఎంతమంది అయితే మరణించి ఉంటారో మాకైతే తెలియదు, కానీ దేవా ప్రభా, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని నిన్ను ప్రార్థించుకొని ముందుకు సాగుటకు సమయం ఇచ్చినందుకు వందనాలు దేవా. ప్రభా, అనారోగ్య సమస్యల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబ సమస్యల్లో బాధపడుతున్న వారికి మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం. అప్పుల సమస్యల్లో ఉన్న వారికి అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అలాగే దేవా, మరి కుటుంబ సభ్యులను కోల్పోయి బాధతో ఉన్న కుటుంబ సభ్యులకు వారికి కావాల్సిన నెమ్మదిని తోడును నీడను దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృపతో మీ రోజును ప్రారంభించండి. ఆనందంగా ముందుకు సాగండి.